మాట్లాడుకుంటున్నారు? నవ్వులైతే తెగపోయించారు. తెలుసుకోవాలి. వాళ్ళ మొహాలకి ఏడుపులే మిగల్చాలి. ఎలా ఉన్నాను? నీకేంటబ్బాయ్, హీరోలా ఉన్నావు. మరి హీరోయిన్ ఏమన్నా ఇచ్చేదుందా? అట్టంటివేమీ లేవు. గంగా, నీకిదేమన్నా పద్ధతిగా ఉందా? పద్ధతిగా తయారయ్యావు, పద్ధతిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నావు. ఇంకేం ఊహించుకోకూడదు. శ్రద్ధంతా ఆడే ఉండాలా. సరే పద. ఎక్కడికి? సిద్ధు టక్కేసుకొని మరీ తయారయ్యాడు. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? వినిపించి చావట్లేదే. ఓయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? నీకిదేం బుద్ధి? అయ్యో రామా, నేనేం చేశానండి? చీర నేలకు తగులుతుంటే సరి చేసుకుంటున్నాను అంతే. ఓకే, మరి వెళ్దామా? మీ తమ్ముడు ఎక్కడికో వెళ్తున్నట్టున్నాడండి. ఎక్కడైనా దించాలేమో అడగండి. ఎక్కడికి వెళ్తున్నావు సిద్ధు? పేపర్లో చెఫ్ కావాలని ప్రకటన వచ్చిందిరా. గంగ చూపించింది. దానికోసమే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. ఓ, నేనింకా ఏ ఫ్రెండ్ దగ్గరకో, ఏ క్యాంటీన్ పెట్టుకోవడానికో, ఏ 50 లక్షలు అడగడానికి వెళ్తున్నావేమో అనుకున్నాను. హలో, నేనుండగా ఆయన ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాదు. ఏదేది మళ్ళీ చెప్పు గంగా. ఒక్కసారి ఏంటండి, 100 సార్లు చెప్తాను. మీ పక్కన నేనుండగా అలాంటి స్థితి మీకు రాదు. బాగుంది గంగా. పెళ్లి కాకుండానే పెళ్ళాంలా ఫీల్ అయిపోతున్నావు. నేనంది అలా కాదు. నేను అలానే అనుకుంటున్నాను. రే, ఏమైంది? మంగన్న దానికి బాధపడుతున్నావా? అబ్బే, ఆటలో అరటిపండు లాంటి వాళ్ళ మాటల్ని మేం పట్టించుకోం బావగారు. కరెక్ట్, మీరేం పట్టించుకోకండి. నేను బాగా పట్టించుకుంటా. తొక్క తీస్తా. సరేరా, నువ్వెళ్ళు. వెళ్ళు సిద్ధు. రాసిగలది పక్కనే ఉందిగా. జాబు వచ్చేస్తుందిలే. మళ్ళీ ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? నేను ఉన్నదే మాట్లాడానండి. మీరు నా నోరు మోయిస్తే మాత్రం నిజాలు అబద్ధాలు అయిపోతాయా? ఏంటో అవి. ఇంకేముంది, తమరి ప్రభావం వల్లేగా. యువరాజులో ఉండే సిద్ధు గారు తానింట్లోనే పనుడైపోయాడు. గుండెల్లో పెట్టుకునే తండ్రి కొడుకుని పరాయివాణ్ణి చేశాడు. అంతా నీ పాద మహిమే కదా. మంగా, మీరుండండి బావగారు, నేను బదిలిస్తానుగా. చూడు మంగా, ఇవన్నీ ఈ పాదం ఉన్నందువల్ల కాదు, ఆ పాద మహిమ. ఈ పాదం వల్లే ఆ పాదం ఇంకా ఉంది. ఈ పాదం అనేది ఈడ ఉండకపోతే ఆ పాదం అనేది ఉండదు. నేనేం చేశాను? ఏం చేసావో బావగారికి తెలుసుగా. ఎదిగో, మాలో మాకు గొడవలు పెట్టకు చెప్తున్నా. చేసిందంతా భువనేశ్వరి ఆంటీ, అదైపోయింది. నువ్వు మళ్ళీ తవ్వి నన్ను అందులోకి లాగాలని చూడకు. ఆయనే నమ్మరు. పోనీ ఇది నమ్ముతారేమో. ఏంటి? అదే పాదం గురించి అన్నారు కదా. చెప్పాలంటే నీ పాదం బావగారి జీవితంలోకి ఎంటర్ అయ్యాక ఫారెన్ వెళ్లాల్సిన వారు ఇక్కడే ఉండిపోయారు. ఇది కరెక్ట్ అమ్మా. ఏంటండి? ఏంటి కరెక్టు?
మీరే కదా నేను ఇక్కడే ఉంటానన్నారు. అది నీ వల్లే. నీలాంటి మెంటాలిటీని అక్కడికి తీసుకెళ్ళకూడదని. మీరు నన్ను అవమానపరుస్తున్నారు. కెలుక్కుంది నువ్వే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంట. ముందా తెలుసుకో. ఆ, ఇక పద, వేణీళ్ళు పెడదు గాని. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకేరా, హ్యాపీగా వెళ్ళు. జాబ్ నీకే వస్తుంది. థ్యాంక్స్ రా. పదా. వీళ్ళు బాగుపడకూడదు. ఏం చేయాలి? పద సిద్ధు, నేను కూడా వెళ్తాను. గంగా, ఏంటి సిద్ధు? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా, డాడీ ఆశీర్వాదం ఉంటే. దాందే ఉంది, వెళ్ళి తీసుకో. తెలిసి అడుగుతావేంటి గంగా? అడిగితే ఇస్తారా? ప్రయత్నం చేయకుండా పరీక్షకు వెళ్ళను అనకూడదు సిద్ధు. ముందు అడుగు. కోపం పైనున్నా కొడుకు మీద ప్రేమ లోపలుంటాది. ఇస్తాడు. అంతేనంటావా? చెబుతున్నాను కదా, పద వెళ్దాం. పదా. వెళ్ళు సిద్ధు. అరే గంగా. వెళ్ళు. వాడికి వేడి నీళ్లు పోసేశాను, స్నానం చేసే ఉంటాడు. వీళ్ళ మీద మురికి నీళ్ళు ఎలా పోయాలా అని చూస్తున్నాను. డాడ్, అక్క, వద్దనుకున్న బంధాన్ని ఆ పిలుపుతో దగ్గర చేసుకోవాలని చూడొద్దని చెప్పు. ముందిక్కడి నుంచి వెళ్ళమను. నన్నింకా ఎప్పుడు అలా పిలవద్దని చెప్పక్క. అత్తయ్య, అన్ని బంధాలు తెంచుకుంటే తెగేవి కావు. సంబంధం కాదు అనుకున్నది నేను కాదు. అన్నమాట ప్రతిదీ చూపించుకునే వరకు బ్రతుకిచ్చిన తండ్రిని నాన్నను పిలవకూడదని లేదు. ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను నాన్ననే పిలుస్తాను. దాంట్లో ఏ మార్పు ఉండదని చెప్పత్తయ్య. ఏంటి, నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివడా? నన్ను విసిగించడానికే వస్తాడా? చెప్పక. ఏంట్రా ఇప్పుడెందుకు అనవసరంగా వచ్చి వాడిని ఇబ్బంది పెడుతున్నావు? వెళ్ళు. చేవండి. ఇబ్బంది పెట్టడానికో విసిగించడానికో రాలేదని చెప్పండి. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నాన్న, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను నాన్న అని చెప్పండి. విన్నావారా? వెనకుండి వాణ్ణి నడిపిస్తుంది ఎవరో చూసావా? అది విషయం. అర్థమైందక్క. తండ్రి అక్కర్లేదు కానీ ఆశీర్వాదం మాత్రం కావాలి. వాడికి నా మాట అక్కర్లేదు కానీ ఈ మాటలకేం తక్కువ లేదు. పేరు వాడినని పౌరుషంగా వాగాడిగా, ఇక నా ఆశీర్వాదంతో పనేంటి చెప్పక. ఏమండి, తండ్రి ఆశీర్వాదం కోరుకునేది ఏదో ఆశించి కాదు, ప్రేమతో అని చెప్పండి. ఆ ప్రేమ ఇక్కడ లేదు.
నిలబడిన వాళ్ళు ప్రేమ ఉన్నట్టు నటించొద్దని చెప్పాక. డాడ్, నా ముందు నిలబడద్దని చెప్పాక చిరాగ్గా ఉంది. ఛాలెంజ్ చేసిన ప్రకారమే ఉండమను, గర్వంగా బ్రతకమను, ముందెక్కడి నుంచి పొమ్మను. రే వెళ్ళరా. వెళ్తాను. మనసులో నా మీద ఎక్కడో కొంచెం ఇష్టమైన ఉందనుకున్నాను. కావాలని అనుకుంటున్నాను. ఇది మాత్రం ఫేక్ కాదు. నువ్వెప్పుడు ఇక్కడే ఉంటావు. ఇది నిజం, నిజం. వెళ్ళొస్తాను గంగా. వీడేంటి ఫీల్ అయిపోతున్నాడు? గంగ దూరం అయ్యే వరకు వీడు కొడుకును దగ్గర చేసుకోవడానికి వీల్లేదు. కలవనివ్వను. ఏరా, వాడు 4 మాటలు మాట్లాడేసరికి మొత్తం మర్చిపోయావా? చేసిన మోసం అంతా గాల్లో కలిపేశావా? వాడు చూపించిన స్వార్థం అంతా మనసు నుంచి తీసేశావా? అది జరగని పని. నా మనసు మారదు, మారదు. నిలబడిన వాడు ప్రేమ ఉన్నట్టు నటించొద్దని చెప్పాక. ఛాలెంజ్ చేసిన ప్రకారమే ఉండమను, గర్వంగా బ్రతకమను, ముందెక్కడి నుంచి పొమ్మను.
సిద్ధు బాధపడుతున్నావా ఏంటి? ఉండదా గంగా? కనీసం బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వనంతగా నా మీద ద్వేషాన్ని పెంచుకున్నారని తెలుస్తుంటే ఇక ఈ జన్మకి మనల్ని దగ్గరికి తీసుకోరని అర్థమైపోయింది. అదే భయంగా ఉంది. సిద్ధు నువ్వే అధైర్యపడిపోతే ఎట్టా? ధైర్యంగా ఉండాలి కదా. ఉండలేకపోతున్నాను. ఆశీర్వాదమే తీసుకోలేకపోయాను కదా. నమ్మకం కలగట్లేదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నా ప్రతి పనిలోనూ ఆయన ఆశీర్వదించి ఆల్ ది బెస్ట్ చెప్పాకే నాకు వెళ్ళడం అలవాటు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడేంటి, మీ నాన్నగారు నీకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి అంతే కదా? అదేదో సింపుల్ అన్నట్టు చెప్తావేంటి గంగా? మరే ఒకసారి మేడం గారి మాట విని వెళ్ళినందుకే తారస్థాయిలో తిట్లు పడ్డాయి. మరోసారి మొహం చూపిస్తే ఇక మీ మొహాలు కూడా చూడరు. ఈసారి మా ఆయన మాట కూడా వినరు, తోసేస్తారు బయటికి. నీకు బయటికి పోయే రాత దగ్గర పడినట్టుంది మంగా. అందుకే పిల్లవని పేరంటానికి వస్తున్నావు, పానకంలో పుడకలా దూరుతున్నావు. ఓయ్ ఏయ్ ఆపు. నువ్వు నీ ఏషాలు. నీకొకటి తెలుసో తెలీదో? ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. తెలుసు, కానీ ఎడ రివర్స్. మా బావగారి నాశనం వెనుక నువ్వే ముందు ఉంటావు, వెనుక ఉంటావు. ఏంటి? నార్మై పిచ్చి కలలు పోకు. నాకు కోపం నశాలానికి ఎక్కక ముందే పో. నన్ను రెచ్చగొట్టి నువ్వు ఇరుకుని పడుకో. పో వెళ్ళు. వెళ్లకుండా ఉంటావా? చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. చేసుకుని చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అనుకుని గంపెడు కష్టం నెత్తి మీద పెట్టుకొని పో. నాకేంటంట? చెప్పావుగా, ఇంకా నీకేంటి తంటా? పో. ఏయ్ చూసింది చాలు, పో. ఛీ! దొరికిందండి దయ్యం. ఛీ! గంగా, మంగ గురించి తెలిసిందేగా, వదిలే. నువ్వు మీ నాన్నగారు అన్న మాటలు వదిలేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళమంటావా? అక్కర్లేదు సిద్ధు, ఆయనే వస్తారు. నువ్వు కావాలనుకున్నది కూడా ఇస్తారు. ఏం మాట్లాడుతున్నావు గంగా? నేను వెళ్తేనే పొమ్మంటున్న ఆయన నా దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ ఎలా ఇస్తారు? ఏంటి గంగా, చెప్పడానికైనా ఒక అర్థం ఉండాలిగా. మహానుభావా, నీకొక విషయం అర్థం కాక అట్టా అంటున్నావు. ఆహా, నీకు అర్థమైంది అంటో. ఆయన నా దగ్గరికి ఎలా వస్తారంట? ఎట్టా అంటే ఆడిటర్ గారు, ఓ ఇంటికి వస్తున్నారా? రండి, ఫైల్స్ ఇంట్లోనే ఉన్నాయి, ప్లీజ్ కమ్. ఓకే. అట్టనమాట. ఆడిటర్ గారి ఫోన్కి ఆశీర్వాదానికి సంబంధం ఏంటి గంగా? మొద్దు రా రా. గంగా, సరే, ఆ ఫైల్ ఏడున్నదో చెప్పు, చెప్తాను. తీ. తీ అబ్బాయి, పనుండది. ఇదే. ఇప్పుడు దీన్ని హాల్లో టీవీ కిందున్న కబోర్డ్లో పెడదాం. పెట్టయ్యా, లింక్ ఉండది. సరే. ఇంకా మామయ్య గారి ఆల్ ది బెస్ట్ నీకు వచ్చేసినట్టే. గంగా, ఫైల్ మార్చినంత మాత్రాన్ని వచ్చేస్తుందా?